రాజకీయాల్లో ఎన్నో వింతలు, విడ్డూరాలు అంటారు. తమాషాలు, చిత్రాలు కూడా చెప్పనవసరం లేదు. రాజకీయం అంటేనే అలా అనుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే రాజకీయం అంటే ప్రజాసేవ అని సూక్ష్మంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ దానికి ఎన్నో జత చేర్చుకోవాల్సి ఉంటున్న రోజులివి. ఎవరు అయినా ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇప్పుడు అంతా కుల రాజకీయాలే. భారతదేశం మొత్తం మీద ఉన్నాయంతా కూడా చెప్పక తప్పదు. ఉత్తర భారతంలో కూడా యాదవ్ ప్లస్ ముస్లిం అని కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. హిందుత్వంతో ఇంకొక పార్టీ ఉంటే మైనారిటీల కోసం సైతం పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఏపీలో చెప్పాల్సిన పని లేదు. రెడ్డి వర్సెస్ కమ్మగా ఉన్న రాజకీయం కాస్త కాపులు కూడా తమ వాటా కోసం రంగంలోకి దిగడంతో మూడుగా మాదిరిగా మారిపోయింది. ఇక పచ్చిగా చెప్పుకోవాలి అంటే ఏపీలో మూడు కులాల పార్టీలుగానే ఉన్నాయని చెప్పాలి. ఎవరి కులాలు వాళ్ళ పార్టీలకు దాదాపు 90% ఓట్లు పడేలా ఈ కుల రాజకీయం సాగుతుంది. ఇక న్యూట్రల్ ఓట్లు ఉంటే ఎవరైనా గెలుస్తారు, ఎవరిదైనా అధికారం అందుతుంది. అయితే తెలంగాణ రాజకీయాల ముఖ చిత్రం ఒక్కసారిగా చూస్తే కనుక ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ లో రెడ్డిలు దాదాపుగా 60 నుంచి 70% నాయకులుగా ఉన్నారు. అలాగే తెలంగాణలో బీజేపీకి హిందుత్వం మీద పార్టీ పునాదులు ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ కు కేసీఆర్ కి ఉన్న బలమంతా తెలంగాణ వాదం అన్నది తెలిసిందే. ఈ సిద్ధాంతంతోనే ఆయన టీఆర్ఎస్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ గా మార్చాడు. ఆయన గెలుపు ఓటములు అన్ని ఈ వాదం మీదనే ఆధారపడి సాగుతున్నాయి. కేసీఆర్ వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన తెలంగాణ వాదం మీదనే ఆ సెంటిమెంట్ తోనే గెలిచారు అన్నది కూడా వాస్తవం. ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయాయి. 12 ఏళ్లకు పైగానే దాటుతుంది. ఈ మధ్యలో 3 ఎన్నికలు జరిగాయి. అందులో 2 కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలిచింది. మూడవది కాంగ్రెస్ సొంతమయ్యింది. అయినా ఇప్పటికీ కేసీఆర్ తెలంగాణ వాదనే అని గట్టిగా నమ్ముకున్నారు. ఆ విధంగానే పార్టీ కూడా నడిపిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏపీకే పరిమితమైన కులాల కుంపట్లు, సామాజిక సమీకరణలు అన్ని కూడా తెలంగాణ కూడా పాకాయి. దాంతో తెలంగాణ ఇప్పుడు కులాల వేడితో కాగిపోతూ రగిలిపోతూ ఉంది. తెలంగాణలో ఇన్నాళ్ళు లేని కొత్త పోకడ ఇది. నిజం చెప్పాలి అంటే అక్కడ రాజకీయం చైతన్యం ఎక్కువ. సామాజిక చైతన్యం కంటే ప్రజా సమస్యల మీద జనాల కలిసికట్టుగా ఉంటూ ఉంటారు. ఒకసారిగా ఉద్యమిస్తూ ఉంటారు. ఆ ప్రతిపాదికనే రాజకీయం సాగుతూ వస్తూ ఉంటుంది. అయితే కులాల సమాహారంగా రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో కొత్త దారిలో సాగుతూ ఉన్నాయి. దాంతో ఎవరి కులాలు ఏమిటి, ఏ పార్టీ అధినాయకుడు, సొంతం సామాజిక వర్గం బలమేమిటి అన్నది కూడా చర్చకు ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే కేసీఆర్ సొంత సామాజిక వర్గమైన వెలమలకు తెలంగాణలో ఉన్న పర్సంటేజ్ 0.4గా ఉంది. దాదాపుగా 4 కోట్లకు చేరువగా అవుతున్న తెలంగాణ జనాభాలో ఈ 0.4% అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. ఇదిలా ఉంటే 0.4% తో ఉన్న వెలమ సామాజిక వర్గానికి 2 పార్టీలు ఇప్పుడు ఉండడమే అసలైన రాజకీయ చిత్రంగా చెప్పుకుంటున్నారు. తండ్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతగా ఉంటే ఆయన కుమార్తె కవిత కూడా కొత్త పార్టీ పెడుతూ ఉన్నారు. ఇలా తండ్రి కూతుర్ల రాజకీయ పంచాయతీకి తెలంగాణ గడ్డ మీద తెరలేస్తుంది. 2 పార్టీలు అవసరమా అంటే కవిత సొంత పార్టీని, కుటుంబాన్ని విభేదించి బయటకు వచ్చేశారు. నిజానికి చూస్తే కవితకు ఎంపీగా సొంతగా గెలిచే స్కోప్ కూడా లేదు అని విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే ఆమె మాత్రం పార్టీ సొంతంగా పెట్టి బీసీ నినాదం అందుకుంటున్నారు. అయితే ఒక రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా ఒక పార్టీ ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరగాల్సి ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తెలుగు వాదంతో బలంగా జనంలోకి వచ్చారు. జగన్ అయితే వైఎస్ఆర్ నినాదంతో రాజకీయానికి తెరకి పైకి వచ్చారని చెప్పాలి. ఆ సమయంలో ఆయనకు జైలులో ఉంచడంతో అరెస్టు సానుభూతి కూడా వర్కౌట్ అయింది. కేసీఆర్ విషయమే తీసుకుంటే తెలంగాణ వాదమే ఆయన ఉద్యమం అనే పార్టీకి కూడా ఆయువు పుట్టగా అది అన్నది కూడా అందరికీ తెలిసిందే. దీనిని బట్టి తేలేది ఏమిటి అంటే ఏదో బలమైన భావోద్వేగంతోనే పార్టీలు పురుడు పోసుకుంటూ ఉంటాయి. జనంలోకి దూసుకుని వెళ్తూ ఉంటాయి. అంతే తప్ప తన తండ్రి మోసం చేశారు అని అన్న ఆదరించలేదు అని కవిత చెబుతూ జనంలోకి కొత్త పార్టీగా వస్తే ప్రజలు ఇచ్చే సందేశం ఏమిటి, అది ఏం ఉంటుంది అని అంటూ ఉన్నారు. అంతేకాదు ఆ పార్టీ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అని కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా జనాలను కదిలించాలి. అప్పటి వరకు ఉన్న పార్టీలలో కొత్తదనం చూపించాలి. నాయకత్వం బలం కనిపించాలి. జనాలను ఆలోచింపజేసేలా నినాదాలు ఉండాలి. మరి ఇవేవీ లేకుండా కోపంతోనో లేక ఆవేశంతోనో పార్టీలు పెడితే మనుగడకు సాగించలేవు కదా అనటానికి కూడా చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. కవిత పార్టీ సంగతి ఏమిటి అన్నది రేపు జనాలే నిర్ణయిస్తారు అని అంటున్నారు.